ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. వాటన్నిటినీ తలదన్నేలా భారతదేశంలో జరిగే ఉత్సవమే మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు, నాగసాధువులు, అఘోరాలు వచ్చి పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తారు. ఇదంతా అందరికీ తెలుసు. వీరి జీవన విధానం ఎంత కఠినంగా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా సరదాగానో నా జీవితమేంటో నాకే అర్థం కావటం లేదు, ఈ భవబంధాలన్నీ వదిలేసి సన్యాసుల్లో కలిసిపోతా అని అనుకుంటూ ఉంటాం. కాని నాగసాధువులు, నియమాలు, పద్ధతులు, వారి న్యాయ వ్యవస్థ, పోలీస్ స్టేషన్సు, ఆశ్రమ ధర్మాల గురించి తెలుసుకుంటే ఆ మాట అనడానికి కూడా భయపడతాం. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి నాగసాధువు ఓ అఖాడాకు చెందినవాడే ఉంటాడు. అఖాడా అంటే ఆశ్రమం. ఇలా దేశంలో 13 అఖాడాలు ఉన్నాయి. దాని ద్వారానే నాగసాధువులకు గుర్తింపు వస్తుంది. సన్యాస దీక్ష తీసుకున్నవారు, సాధువులు, నాగసాధువులు, సంతులకు ఈ అఖాడాలే ఆశ్రయం ఇస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో 15 అఖాడాలు ఉన్నాయి. వీటిల్లో 7ంటిని ఆదిశంకరాచార్య స్థాపించారని చెబుతారు. ఈ 15 అఖాడాల్లో 7 శైవ అఖాడాలు. ఇక్కడ మహాశివుడిని ఆరాధిస్తారు. 3 వైష్ణవ అఖాడాలు. వీటినే భైరాగి అఖాడాలని కూడా అంటారు. ఈ అఖాడాల్లో విష్ణుమూర్తిని కొలుస్తారు. మిగతా 3 ఉదాసీన్ అఖాడాలు. వీరు గురునానక్ పెద్ద కుమారుడు శ్రీచంద్ బోధనలను అనుసరిస్తారు. అలాగే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా కిన్నెర అఖాడా ఉంది. మహిళల కోసం పరి అఖాడాలను తాజాగా ఈ మధ్యనే చేర్చారు. ఎవరైనా సరే సాధువులుగా, నాగసాధువులుగా ఉండాలి అనుకుంటే అఖాడాల్లో చేరాలి. అప్పుడే వారికి గుర్తింపు వస్తుంది. ప్రతి అఖాడాకు వారి సంప్రదాయం వారికి ఉంటుంది. ఈ అఖాడాల్లో సన్యాసం స్వీకరించే సమయంలో ఆ వ్యక్తి అఖాడాకు చెందినవాడో ఆ అఖాడా పేరుతో పాటు కొత్త పేరును జతచేస్తారు. సన్యాసిగా మారిన తర్వాత కుటుంబ బాంధవ్యాలను త్యజించాలి. అందుకే వాళ్ల పేరుకు చివర గురువు పేరును జతచేస్తారు. నాగసాధువుగా మారాలంటే ముందుగా అఖాడా గురువులను కలిసి వివరాలు తెలియచెయ్యాలి. వారికి మీ సమాచారం నచ్చితే శిష్యుడిగా స్వీకరిస్తారు, లేదా అక్కడే రాంరాం చెప్పేస్తారు. ఒకసారి వద్దు అనుకుంటే మళ్లీ జీవితంలో వారిని స్వీకరించరు. ఒకవేళ స్వీకరిస్తే ఓ నాగసాధువు వద్ద శిష్యరికం చెయ్యాలి. శారీరకంగా వారిలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. దీక్ష స్టార్ట్ చేసే టైంలో వాళ్ల జుట్టును కత్తిరిస్తారు. మహాపురుష్ అని కాని, వస్త్రధారి అనే పేర్లు వారికి పెడతారు. వీరు ఓ సీనియర్ నాగసాధువు పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటారు. నిజం చెప్పాలంటే ఈ సమయంలో వారికి వ్యక్తిగతంగా గురువు ఉండరు. కాని అఖాడాలకు చెందిన ప్రధాన దైవాన్నే వారు గురువుగా భావించాలి. ఇలా వీరికి అక్కడ 2 నుంచి 12 వరకు శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో వారికి ఎంతో కఠినమైన శిక్షణ ఇస్తారు. వంట చేయటం, నాగఫణి వాయించటం, యుద్ధ విద్యల్లో అస్త్రాలను వాడటం, యోగా, ధ్యానం లాంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత సీనియర్ నాగసాధువులు తమ శిష్యుల దీక్షను, పట్టుదలను చూసి సంతృప్తి చెందితే నాగ దిగంబరులుగా దీక్ష చేయిస్తారు. లేదంటే ఇంటికి పోవడమే. దీక్ష చేసేవారు, వేసేవారు ఇక ఇంటికి వెళ్లలేరు. అలా అఖాడాలకు చెందిన మహంతు వారితో ప్రమాణం చేయిస్తారు. వీరు అఘోరాలు తిన్నట్టు మాంసాహారం తినరు. నాగసాధువులు శాకాహారులు. నేలపైనే నిద్రిస్తారు. రోజులో ఒకసారి మాత్రమే భుజిస్తారు. భిక్షాటన ద్వారా తమ ఆహారాన్ని సంపాదించుకుంటారు. అది కూడా రోజుకు 7 ఇళ్ల ముందు మాత్రమే భిక్షాటన చేస్తారు. ఆ ఇంటివారు ఏదిచ్చినా మహాప్రసాదంగా స్వీకరించాలి. వారు ఏమీ ఇవ్వనట్టయితే శివాజ్ఞ అని ఉపవాసం ఉండాల్సిందే. కాగా శిక్షణ తొలి రోజులలో ఒక కాషాయ అంగవస్త్రం మాత్రమే ధరిస్తారు. శిక్షణాకాలం పెరిగే కొద్దీ విభూదిని, రుద్రాక్షలు మాత్రమే ధరిస్తారు. వీరు ప్రధానంగా 5 దేవతలను మాత్రమే పూజించాలి. మొదటిగా శివుణ్ణి, శక్తి వినాయకుణ్ణి, విష్ణువుని, సూర్యుణ్ణి మాత్రమే పూజిస్తుంటారు. ఇలా అఖాడాలకు వచ్చిన వారికి అంచెలంచెలుగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఇలా చేసిన తర్వాత కుంభ సమయంలో 3 రోజులు ఉపవాస దీక్ష చేసి, మంత్రాలను జపించి, సొంతంగా శ్రాద్ధకర్మలు నిర్వహించి, తన చేతులతో 21 తరాల వారికి పిండదానం చేయిస్తారు. ఇలా నాగసాధువు లౌకిక ప్రపంచంతో సంబంధాలను తెంచేసుకుంటారు. జుట్టు కత్తిరించుకొని కుంభమేళా జరిగే ప్రాంతంలోని నదిలో తెల్లవారుజామున పవిత్ర స్నానం చేసి సాధువుగా పునర్జన్మ పొందుతారు.
ఇలా అఫీషియల్గా నాగసాధువులుగా గుర్తింపు లభిస్తోంది. ఇక్కడ శిక్షణా కాలంతో పాటు వారి హోదా అనేది మొదటిగా నాగసాధువుగా ఉంటే ఆ తర్వాత మహంత, శ్రీమహంత, జమతీయ మహంత, పీఠ మహంత, దిగంబరశ్రీ, మహామండలేశ్వర, ఆచార్య మండలేశ్వర అనే పదవులు అలంకరించవచ్చు. అయితే చివరి హోదా వరకు వెళ్లలేని వారు వారి వారి స్థాయిలలో స్థిరపడిపోతుంటారు. వీరు హిందూ పరిరక్షణ కొరకు ప్రాణాలను ఇవ్వటానికి అయినా తీయటానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మరొక విషయమేంటంటే ఆచార్య మండలేశ్వరుడిగా మారిన వారికి చావు పుట్టుకలను శాసించే శక్తి ఉంటుంది. వీరు ఎంతకాలమైనా నిద్రాహారాలను లేకుండా జీవించగలరు. అయితే వీరు మనుష్యులకు కనిపించేందుకు ఇష్టపడరు. హిమాలయాల నడుమ కొండ గుహలలో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తుంటారు. కొన్ని సందర్భాలలో మాత్రమే సూక్ష్మరూపులుగా దేశం నలుమూలలా సంచరిస్తుంటారు. ధర్మ పరిరక్షణ గాడిపడిన రోజున కాలరుద్రులుగా మారుతుంటారు. శిక్షణలో ఉన్న నాగసాధువులను మనం కాశీ, హరిద్వార్ లాంటి ప్రదేశాలలో ఉన్న అఖాడాలలో కొన్ని అనుమతుల ద్వారా దర్శించవచ్చును. ఇదిలా ఉంటే వీరి చట్టాల విషయానికి వస్తే ప్రతి అఖాడాకు తమకంటూ ప్రత్యేక చట్టాలు, నిబంధనలు ఉంటాయి. ఈ చట్టాలు ఆధ్యాత్మిక నియమాలు, ఆచారాలు, సమాజంలో ప్రవర్తనకు సంబంధించినవిగా ఉంటాయి. అఖాడాలోని సభ్యులు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే ఉల్లంఘిస్తే శిక్షలు కూడా విధించబడతాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక్కో అఖాడాకు ఒక్క పోలీస్ స్టేషన్ ఉంటుంది. దీన్నే వీరు కొత్వాలీ అంటారు. అఖాడా నియమ నిబంధనలు అమలు చేయటానికి ప్రత్యేకంగా ఒకరికి కొత్వాల్గా బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే అంతర్గత భద్రత బాధ్యత కూడా వీరిదే. ఆయన అఖాడాలోని నాగసాధువులను, ఇతర సాధువులను నియంత్రిస్తాడు. అఖాడా సభ్యుడు ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. అఖాడాల్లో ఏదైనా అంతర్గత వివాదం తలెత్తితే దానిపై కోర్టును ఆశ్రయించేందుకు అఖాడాలు అనుమతించవు. అంతా కలిసి సమావేశమై వివాదాన్ని పరిష్కరించుకుంటారు. అఖాడా భద్రత కోసం వేరువేరు రక్షకభటులు ఉంటారు. నాగ సన్యాసులకు మాత్రమే కొత్వాల్ పదవికి అర్హులు. అంతేకాదు, అఖాడాలో రూల్స్ అమలుపరిచేందుకు నియమించిన కొత్వాలుకు మాత్రమే శిక్షలు కూడా అమలు చేసే బాధ్యత ఉంటుంది. ఆయనకు వెండిపూత కలిగిన ఒక దండాన్ని ఇస్తారు. నిబంధనలు అతిక్రమించిన వారిని కొత్వాల్ వద్దకు తీసుకువస్తారు. విచారణ తర్వాత చిన్న తప్పుకు చిన్న శిక్షలే ఉంటాయి. చేసిన తప్పులను బట్టి శిక్షలు వేస్తారు. కొత్వాల్ సమక్షంలో గంగానదిలో 108 మునకలు వేయటం, అఖాడాలోని ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారికి పళ్ళు తోముకునేందుకు పళ్లపొడి లేదా పళ్లపుల్ల ఇవ్వటం, 1 వారంపాటు అఖాడాలో శుచి శుభ్రత బాధ్యతలు చూసుకోవటం, అఖాడా గురువు వినియోగించే పాత్రలను శుభ్రం చేయడం వంటి శిక్షలు విధిస్తారు. ఆరోపణలు తీవ్రంగా ఉంటే కఠిన శిక్షలు ఉంటాయి. వివాహం, అత్యాచారం, ఆర్థిక నేరం వంటి ఆరోపణలు నిరూపణ అయితే అఖాడా నుంచి బహిష్కరిస్తారు. ఈ శిక్షల్లో ఎక్కువగా జరిమానాలను విధించటం వంటివి ఉండవు. అఖాడాలోని పరిస్థితులను బట్టి కొత్వాల్ను కూడా మారుస్తూ ఉంటారు. అయితే చాలా వరకు అఖాడాలలో సమస్యలు సాధారణంగా కొత్వాలీల ఆధ్వర్యంలో పరిష్కరించబడతాయి. కొత్వాలీలు వివాదాలను పరిశీలించి సాక్ష్యాలను సేకరించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధానం ద్వారా అఖాడాలు తమ ఆధ్యాత్మిక సమాజంలో శాంతిని కాపాడుకుంటారు. అయితే వీరి మరణం అనంతరం వారి శరీరాలను ఏం చేస్తారో చెబితే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నాగసాధువుల అంత్యక్రియలు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీరు మృతదేహాలను దహనం చెయ్యరు. అయితే వీరి మరణం తర్వాత సమాధిని ఏర్పాటు చేస్తారు. వీరి అంత్యక్రియల సమయంలో చితికి నిప్పంటించరు. ఒకవేళ అలా చేస్తే అది నిందగా భావిస్తారు. ఎందుకంటే నాగసాధువులు ఇప్పటికే వారి జీవితాలను ముగించుకుంటారు. తమ పిండదానం చేసిన తర్వాత మాత్రమే నాగసాధువు అవుతారు. అందుకే వారిని భూసమాధి లేదా జలసమాధి చేస్తారు.